హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. టెట్ మొదటి రోజు చాలా బాగా ప్రశాంతంగా జరిగింది. రాయబోయే అభ్యర్థులందరూ కూడా ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది, ఈజీగా ఉంటుందా, టఫ్గా ఉంటుందా, మరి ఎక్కడి నుండి ప్రశ్నలు వస్తున్నాయి అంటే ఒక 4-5 టాపిక్లు అనేటువంటివి రిపీటెడ్గా రెగ్యులర్గా వస్తున్నాయి. మరి మిగతావన్నీ కూడా ఇప్పుడు వచ్చినవి మధ్యాహ్నం రావు కాబట్టి అందరూ కూడా అన్ని టాపిక్లు చదువుకోవాలి. మరి గతంలో ఎలా వచ్చాయో వాటిపైన మాత్రమే ఫోకస్ చేయకూడదు. పూర్తిగా గతంలో సింగిల్ లైన్ సెంటెన్స్ ఇచ్చేవాడు ఈజీగా పెట్టేసేవారు, కానీ ఈసారి మాత్రం కాస్త స్థాయి పెంచి ఎవరు చదవనివి, ఎక్కువ ఐడియా లేనివి, ఎవరు పట్టించుకోనివి, ఎవరికి తెలియనివి బాగా అడుగుతున్నారు. కానీ మన విద్యార్థులు సత్తా చూపిస్తున్నారు. దీంట్లో నో డౌట్. ప్రశ్న రాకపోతే నేను పూచి అంటున్నాను. మరి ప్రతి పేపర్లో ఒక ప్రశ్న తెలియనిది, కొత్తది వచ్చినప్పుడు మీరేం భయపడకూడదు. ఖచ్చితంగా అది కూడా మీరు చేస్తారు, బట్ అక్కడ మీరు ఆలోచించగలగాలి. మరి ఒకసారి ప్రశ్నల స్వరూపం చూస్తే ఎలా వస్తుంది? ముందుగా నేను ఐసీటీ గురించి మాట్లాడుతున్నాను. ఐసీటీ గురించి రైట్. చూడండి, ఐసీటీ అనేటువంటిది మీకు మళ్ళీ చెప్తున్నాను, మన పుస్తకంలో ఇవ్వడంతో పాటుగా మన యాప్లో దాదాపు 15 రోజుల క్రితమే ఒక పీడిఎఫ్ పెట్టడం జరిగింది. దాంట్లో నుండి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఎవరైనా సరే ఫ్రీగా చూడవచ్చు, చదవవచ్చు. మరి ఉచిత పరీక్షలు మిస్ కాకండి దయచేసి. మరి ప్రశాంతంగా ఉండండి, ఖచ్చితంగా మంచిగా ప్రశాంతంగా రాయండి. మొదటి రోజు వారికి మాత్రమే కాస్త ఇబ్బంది, ప్రశ్నాపత్రాల స్టైల్ మారింది కాబట్టి కాస్త ఆలోచించే ప్రశ్నలు ఉన్నాయి, మంచి స్టాండర్డ్ ప్రశ్నలు ఉన్నాయి. చదివిన వాడు నష్టపోడు. పైన చదివితే ఈ పేపర్కు మరీ ఎక్కువ స్కోర్ను మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది నిజం, ఇది వాస్తవం. అన్ని టాపిక్లను కవర్ చేయండి. మీ సెషన్కు ఏదొస్తుందో తెలియదు. ప్రశ్నాపత్రాలు ఎప్పుడే కానీ జంబ్లింగ్ అవుతాయి కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా తెలుగు అకాడమీ పుస్తకంలో నుండే వస్తున్నాయి, కొత్తవి రావట్లేదు, భయపెట్టట్లేదు. చదివిన వాడు నష్టపోడు. లైన్ టు లైన్ చదివిన వాడికి డిఎస్సిలో కూడా ఇదే స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. మరి చూడండి, ఫ్యూచర్ లెర్న్ అనేది ఏమిటి అన్నాడు. మన దగ్గర ఉంది ఆల్రెడీ మన పుస్తకంలో, రైట్. జిఐఎఫ్ అనగా ఏమిటి అన్నాడు. మధ్యాహ్నం సెషన్లో టీఎక్స్టీ అనగా అన్నాడు. ఫార్మెట్ ఎలా చేస్తారో, దేనికోసం చేస్తారు అన్నాడు. చూడండి, ఫ్యూచర్ లెర్న్ అంటే ఏమిటి, జిఐఎఫ్ అనగా, టీఎక్స్టీ అనగా ఏమిటి, ఫార్మెట్కి సంబంధించి. ఫార్మెట్ అంటే ఏమిటంటే ఫంట్ యొక్క స్టైలు. మనం ఇక్కడ మనకు ఇన్సర్ట్, డిలీటు, ఫార్మెట్ ఎలా చేయాలో మన పుస్తకంలో ఉంది. మరి ఫ్యూచర్ లెర్న్ అనేటువంటిది ఏమిటి? యాక్చువల్గా ఫ్యూచర్ లెర్న్ అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫ్యూచర్ లెర్న్ మీరేం భయపడాల్సిన పని లేదు, చాలా ఈజీ ప్రశ్నలు ఉన్నవే ఉన్నాయి. ఫ్యూచర్ లెర్న్ ఇక్కడ ఉంచండి. ఫ్యూచర్ లెర్న్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఫ్యూచర్ లెర్న్, ఇది ఫ్యూచర్ లెర్న్. ఇవి మూక్స్ను అందించే సంస్థలు. మూక్స్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఎవరైనా ఫ్రీగా ఇది ఓఈఆర్కు సంబంధించింది. మరి ఫ్యూచర్ లెర్న్ అనేటువంటిది ఎక్కడుంది అని అందరూ అనుకుంటున్నారు. ఇది మన పుస్తకంలో ఉంది. ఫ్యూచర్ లెర్న్ ఇది యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఓపెన్ యూనివర్సిటీ, యూకేలో గల ప్రసిద్ధ యూనివర్సిటీలో మూక్స్ కోర్సును అందజేస్తుంది. ఇది ఒక ఓపెన్ యూనివర్సిటీ. చూడండి, ఫ్యూచర్ లెర్న్ అనేటువంటిది ఏమిటంటే యూకేలో ఉన్నటువంటి ఒక ఓపెన్ యూనివర్సిటీ. ఇది ఆన్లైన్ ద్వారా పాఠ్యాంశాలను అందిస్తుంది. ఈ ప్రశ్న మార్నింగ్ రావడం జరిగింది. మరి జిఐఎఫ్ అనగా గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. అబ్రివేషన్లు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇస్తున్నాడు. మీరు ఖచ్చితంగా అబ్రివేషన్ నేర్చుకోండి. మన యాప్లో ఏపీ టెట్ సైకాలజీ కోర్సులో కనుక మీరు చూస్తే మనకు ఈజీగా 2 మార్కులు వస్తాయి. ఈజీగా 2 మార్కులు వస్తున్నాయి. ప్రతి సెషన్లో ఐసీటీలో 2 మార్కులు వస్తున్నాయి. ఈ టాపిక్లు రెగ్యులర్ టాపిక్లు. జిఐఎఫ్ను విస్తరించండి, గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. మరి టీఎక్స్టీ అనగా అన్నాడు. టీఎక్స్టీ అనగా చూడండి, ఇది ప్లేన్ టెక్స్ట్ ఫైల్. టెక్స్ట్ ఫైల్ని ఎలా సేవ్ చేస్తామంటే .txt రూపంలో సేవ్ చేస్తాము. మరి టీఎక్స్టీ అనగా ఏమిటంటే ప్లేన్ టెక్స్ట్ ఫైల్. అంటే ఈ యొక్క అబ్రివేషన్ దానికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్లో అడగడం జరిగింది.
అభ్యసన వక్రరేఖ 2 ప్రశ్నలు రావడం జరిగింది ఉదయం సెషన్లో, మధ్యాహ్నం సెషన్లో. పుస్తకంలో ఉన్నది ఎట్లాగూ పొల్లు పోకుండా అవే ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవి చూసుకుంటూ మిగతా అన్ని టాపిక్లు చూసుకోవాలి. దీనిపైనే ఫోకస్ చేస్తే కష్టం. అభ్యసన వక్రరేఖ పైన మార్క్ టెస్ట్ మొన్న జరిగినటువంటి తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి ఇచ్చాడు, మళ్ళీ ఈరోజు ఉదయం ఇచ్చాడు, మధ్యాహ్నం ఇచ్చాడు. సేమ్ టాపిక్ పైన పుటాకార కుంభాకార ఎస్ వక్రరేఖ. మొదటి దంతం ఎప్పుడు వస్తుందంటే 6 నుండి 8 నెలల వయసులో వస్తుంది. ఇది దశలలో ఇచ్చాడు. మరి దశలకు గల మారు పేర్లు అడగడం జరుగుతుంది. పూర్వ భారతదశకు చాలా పేర్లు ఉన్నాయి, ఉత్తర భారతదశకు చాలా పేర్లు ఉన్నాయి, కౌమాదశకు ఉన్నాయి, యవ్వనారంభ దశకు ఉన్నాయి. అంటే అతివ్యాప్తం, పరివ్యాప్తం, ఓవర్లాపింగ్ గల దశ. యవ్వనారంభ దశలో గౌణ లైంగిక లక్షణాలు ఏ దశలో వస్తాయని అడిగాడు. కాబట్టి దశలలో ఒక ప్రశ్న వస్తుంది. అంటే మొత్తంగా అన్నిటినీ కవర్ చేస్తున్నాడు. మరి డెజావు ఏ భాషా పదం? ఫ్రెంచ్ భాషా పదం. చిన్న ప్రశ్న, ఇది ఎవరైనా చేయగలుగుతారు కానీ చిన్నవే జాబులు పోగొడతాయి. డెజావు ఏ భాషా పదం? పర్సనాలిటీ ఏ భాషా పదం? మరి జయగారికి ఏ దేశస్తురాలు? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అతి పురాతన అభ్యసన బదలాయింపు పద్ధతి ఏది? అతి పురాతన అభ్యసన బదలాయింపు ఏది? ఒకసారి ఆలోచిస్తే చూడండి. ఒకసారి మేజర్గా ఈ ప్రశ్నను చాలామంది చేయరు. ఇక్కడ చూస్తే ఫస్ట్ మొదటగా ఇది ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దామంటే ఆరోహణ పుటాకార ధనాత్మక వక్రరేఖ. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. మారు పేర్లు ఎగ్జామ్లో ఇస్తున్నాడు. ఆరోహణ పుటాకార, దాని పురోగమన, దాని ధనాత్మక వక్రరేఖ. చూడండి, ఈరోజు మధ్యాహ్నం సెషన్ ఇచ్చిన ప్రశ్న, కాలము ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యసనం వారు కనబర్చే ఒప్పుల సంఖ్య, నిష్పాదన లేదా దక్షత క్రమేణా తగ్గుతుంది. ఇది ఏ వక్రరేఖ అంటే మనకు అవరోహణ కుంభాకార, తిరోగమన, రుణాత్మక వక్రరేఖ. మొదట ఇది ఇవ్వడం జరిగింది ఉదయం సెషన్లో. పుటాకార పైన, ఆరోహణ పైన, పురోగమన, ధనాత్మక. అంటే మారు పేర్లు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూస్తే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి అతి పురాతనమైనది అన్నాడు. ఏదంటే నియత లేదా విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం. ఇది చాలా పురాతనమైన సిద్ధాంతం. దీన్ని శాస్త్రవేత్తలు అంగీకరించబడట్లేదు. ఇది మన పుస్తకంలో ఉంది. ఈ ప్రస్తుతం చూడండి, నేను ఏదైనా మీకు చెప్పాను, ఎగ్జామ్లో వస్తే ఖచ్చితంగా నేను బోర్డు పెడతాను అని. సో ఈ సిద్ధాంతాన్ని ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఇక్కడ తోసిపుచ్చడం జరిగింది. ఈ ప్రశ్న అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో రావడం జరిగింది. మరి ఎన్సిఎఫ్ యొక్క మార్గదర్శక సూత్రాలు 4 ఉంటాయి. దానిలో కానిదేది? ఈసారి ప్రశ్న ట్రెండింగ్ మొత్తం సరి అయినది కాదు, సరి కానిది ఇది. అంటే 3 కరెక్ట్ ఉంటాయి, 1 తప్పు ఉంటాయి. ఇప్పటికే మనం ప్రాక్టీస్ టెస్టులలో ఎన్నో ప్రశ్నలు సరి కానివేమిటి, చాలా పెద్ద పెద్ద లెంతీ క్వశ్చన్లు ఎందుకు ఇచ్చానంటే మీరు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేసి వెళ్తే అక్కడ ఈజీగా చేస్తారు. ప్రాక్టీస్ చేయని వారు, లైట్ తీసుకున్నవారు, అదే పద్ధతిలో చదివిన వారు నష్టపోతారు. బాగా ప్రాక్టీస్ చేసిన వారు, ఉచిత పరీక్షలు రాసిన వారు, టెస్ట్ సిరీస్లో పాల్గొన్నవారు, కొత్త పుస్తకాన్ని చదివినవారు అసలు భయపడాల్సిన పని లేదు. మరి ఎన్సిఎఫ్ యొక్క 4 మార్గదర్శక సూత్రాలు ఇచ్చి దాంట్లో కానిదేది అన్నాడు, ఈజీగా చేయగలరు. చూడండి, 6 నుండి 14 సంవత్సరాల బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి, మరియు వికలాంగులకు కూడా విద్యను అందించాలి అనేటువంటిది ఏదయ్యా అంటే సెక్షన్ 3. మరి టీసీ లేదనే నెపంతో విద్యార్థులకు అడ్మిషన్ తిరస్కరించరాదు, అది సెక్షన్ 5కు సంబంధించింది. అంటే విద్యా హక్కు చట్టం పైన ప్రశ్న వస్తుంది, ఎన్సిఎఫ్ పైన ప్రశ్న వస్తుంది, ఎన్ఈపి పైన ప్రశ్న వస్తుంది, ఐసిటి పైన ప్రశ్న వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈరోజు లెక్క ఇవ్వడం జరిగింది. 6 సంవత్సరాల విద్యార్థి యొక్క మానసిక వయసు 12 సంవత్సరాలు అయితే ప్రజ్ఞా లబ్ధి ఎంత? చూడండి, మానసిక వయసు 12 అంటున్నాడు, శారీరక వయసు 6 అంటున్నాడు. ఇంటూ 100 ఇస్తే మనకు ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 120. ఇది 200 అని గుర్తుపెట్టుకోవాలి. ఇది 200 అని గుర్తుపెట్టుకోవాలి. 200. మరి విద్యార్థులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది మనం చెప్పడం జరిగింది. మరి చారిత్రకం మీకు ముందే చెప్పాను, పరిశోధన పద్ధతులు
చారిత్రాత్మక పద్ధతి, చర్యాత్మక పరిశోధన, పర్యావలోచక ఆలోచనలు, మరి సహసంబంధ పరిశోధన పద్ధతి, మరి ఇవన్నీ కూడా కొత్తవి టాపిక్లు టెట్ 1 వాళ్ళకు వస్తాయి. ఇంకా బాల్యదశ లోపలికి వెళ్ళలేదు, బాల్యదశ నిర్వచనాల లోపలికి వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోండి. మరి సైకిల్ తొక్కిన వ్యక్తి మోటార్ సైకిల్ నడపడం ఏ బదలాయింపు అంటే ఇది ధనాత్మక బదలాయింపు పుస్తకంలో ఉన్నటువంటిది. మరియు పెరుగుదల వికాస సూత్రం కానిది, వికాస సూత్రాలు అన్నీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అక్వేరియంలో చేపలను పరిశీలించడం పుస్తకంలో ఉన్నటువంటిది. పూర్తిగా అక్వేరియంలో చేపలను పరిశీలించడం ఏదంటే నియంత్రిత పరిశీలన పద్ధతిలో. మరి దశలలో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. దశలన్నీ నేర్చుకోవాలి, మారుపేర్లు నేర్చుకోవాలి. మరి జెల్ షీల్డ్ నిర్వచనం మధ్యాహ్నం చూస్తే, ఉదయం చూస్తే మూర్తిమత్వానికి సంబంధించి చూడండి. జెల్ షీల్డ్ నిర్వచనం మీరందరూ అనుకుంటారు అక్కడ ఇచ్చింది ఉద్వేగ వికాసం పైన జెల్ షీల్డ్ నిర్వచనం. అదేవిధంగా మనకు ఉదయం చూస్తే అందని దాక్ష పుల్లన ఏ రక్షక తంత్రం అనేటువంటిది అడగడం జరిగింది. ఇది అందరూ కూడా చేయడం జరుగుతుంది. మరి అందని దాక్ష పుల్లన అనేటువంటిది హేతుకీకరణం అనేటువంటిది. కాబట్టి మరి ప్రక్షేపణానికి హేతుకీకరణానికి మరి మధ్యాహ్నం సెషన్లో మనకి ఇక్కడ కూడా రాలేదు, రక్షక తంత్రాలు రాలేదు, సంఘర్షణలు రాలేదు. అంటే అన్ని అన్ఎక్స్పెక్టెడ్ టాపిక్లు టచ్ చేస్తున్నాడు. అందరూ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు బాగా చేయగలుగుతారు. జెర్షీడ్ నిర్వచనాలు బాగా వస్తున్నాయి, మీరు పర్ఫెక్ట్గా చేయగలరు. పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఒక నిర్వచనం ఇచ్చి ఎవరు చెప్పారు, మరి ఇది ఎవరికి సంబంధించింది, ప్రశ్న రూపంలో కానీ సమాధాన రూపంలో కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈత వస్తే లోతు ఎంతున్నా భయపడాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ బిట్స్ చేయాలి ఎక్కువగా. ఇప్పటికీ టైం ఉంటే కనుక మీరు ప్రాక్టీస్ బిట్స్ నెంబర్ ఆఫ్ చేయండి దయచేసి. మరి ఎన్ఈపీ 2020 నిర్మాణం అడిగాడు. 5334 జనరల్ ప్రశ్న ఎవరైనా చేయగలుగుతారు. సన్నాహక దశ వయసు ఎంత? సన్నాహక దశ అంటే ప్రిపరేటరీ ఏజ్. చూడండి కొంచెం డెప్త్ పెంచాడు, 8 నుండి 11. ఇది ఉదయం వచ్చినటువంటిది. ఇది ఎన్ఈపీ 2020 నిర్మాణం అనేటువంటిది మనకు ఉదయం వచ్చినటువంటి, ఇది మధ్యాహ్నం వచ్చినటువంటి 5334. ఇది ఉదయం అంటే సన్నాహక దశ వయసు 8 నుంచి 11. అభ్యసన లక్షణం కానిది, చూడండి లక్షణాలు కానిది, ప్రజ్ఞా లక్షణం కానిది, గుర్తుపెట్టుకోండి రాలేదు బట్ వచ్చే అవకాశం ఉంటుంది. సృజనాత్మకత లక్షణం కానిది, సంసర్గ ఆలోచన పైన ఒక అంశాన్ని చూస్తే, ఒక అంశాన్ని తెలుసుకుంటే, ఒక అంశంలో ఇన్వాల్వ్ అయితే మిగతా విషయాలు కూడా దానికి సంబంధించిన విషయాలు గుర్తుకు రావడం. తాజ్మహల్ అనగానే ఆగ్రా గుర్తు రావడం, యమునా నది గుర్తు రావడం. చూడండి ఆలోచన రకాల్లో ప్రశ్న రావడం జరిగింది. మరి చికిత్సా పద్ధతికి మరొక పేరు మనం మొన్ననే మాట్లాడుకున్నాం, క్లినికల్ పద్ధతి, కేస్ స్టడీ, వ్యక్తి అధ్యయన పద్ధతి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నిరక్షరాస్యులకు ఉపయోగించే ప్రజ్ఞా పరీక్షలు చాలా చిన్న క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు శాబ్దిక, అశాబ్దిక, సామూహిక, వ్యక్తిగత, వేగ, మనము శక్తి పరీక్షలు. దాంట్లో పరీక్షలన్నీ కూడా ప్రతి దానికి కోడ్ చెప్పడం జరిగింది. పైన కొన్ని ప్రశ్నలు ఇచ్చడం జరిగింది. నిరక్షరాస్యులు ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష ఏది? కింద స్కాఫోల్డింగ్ను ఎవరు రూపొందించారు? మళ్ళీ ఈ ప్రశ్న మార్క్ టెస్ట్లో ఉంది. మొన్న లాంగ్వేజ్ పండుగ వారికి స్కాఫోల్డింగ్ అనేటువంటిది ఎవరికి సంబంధించింది? వైగాట్స్కీకి సంబంధించింది. నిన్ననే మాట్లాడుకున్నాం. అదే ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అంటే బ్రూనర్. సహజ సామర్థ్య లక్షణం కానిది. చూడండి అన్ని కూడా కానివి. మరియు నిర్వచనాలు, గ్రంథాలు తీసుకుంటే ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అంటే మీకు తెలుసు, జెరూమ్ బ్రూనర్. జెరూమ్ డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్, ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంత కర్త జెరూమ్ బ్రూనర్. మూక్ గురించి ఇవ్వడం జరిగింది. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ సంబంధించి సరికానివి, ఏ 2 సరైనవి? ఓపెన్ రిసోర్స్, ఇవన్నీ కూడా అంటే ఉచితంగా మనము కోర్సులను ఉచితంగా చదువుకోవచ్చు. దీనికి సంబంధించిన డాటా పెట్టడం జరిగింది, పుస్తకంలో ఉంది. మరియు అడిషనల్ డాటా పెట్టడం జరిగింది. వరుసగా ఐసీటీ పైన ప్రశ్నలు రావడం జరుగుతుంది. మరి బాలల హక్కుల దినోత్సవం మరియు మానసిక అపవ్యవస్థల్లో కూడా ప్రశ్న రావడం జరిగింది. మానసిక అపవ్యవస్థలు అనేటువంటి టాపిక్ పైన కూడా రావడం జరిగింది చిన్న ప్రశ్న. ఇప్పుడు మళ్ళీ మీరు అనుకోవచ్చు మరి నాయకత్వం ఉంది, మంత్రణం ఉంది, మార్గదర్శకత్వం ఉంది. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ప్రతి సెషన్లో పంచబడతాయి. కాబట్టి మీరు ప్రతిదీ చదువుకొని వెళ్ళాలి. కొన్ని మాత్రమే రెగ్యులర్ టాపిక్లు ఉన్నాయి.
టాపిక్ల సంఖ్య పెరిగే కొద్దీ దశలకు మారు పేర్లు, దశలు, పెరుగుదల వికాస సూత్రం కానివి, పెరుగుదల మరియు ఎరిక్ ఎరిక్సన్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఏ దశ లక్షణం అంటే స్వయం ప్రతిపత్తి సందేహము. చూడండి, సొంతంగా నిర్ణయం తీసుకోవడం అంటే సొంతంగా నేను చేస్తాను, అందుకే పాఠం వినాలి, పాఠం వింటే ఎక్కువ మాటలు మాట్లాడతాం, ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తాం, పుస్తకంలో కొంతవరకే పరిధి ఉంటుంది. అందుకే నమ్మకం అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి సందేహం రెండవ దశ గురించి ఇవ్వడం జరిగింది. స్వయం ప్రతిపత్తి సందేహం. మరి మనకు రేపు పాఠశాల దశ యొక్క లక్షణం అడగొచ్చు. కౌమార దశ యొక్క లక్షణం వ్యక్తి పూజా దశ దేనంటారు, కాబట్టి ఎరిక్సన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వికాసంలో విపత్తులు మైలురాళ్ళు, మీరు చూడండి, వికాసంలో విపత్తులు మైలురాళ్ళకి సంబంధించి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఒక డాటా ఇవ్వడం జరిగింది. ఏ వయసులో ఏ కృత్యాలు చేస్తాడు. విపత్తులు వేరే, మైలురాళ్ళు వేరే. మైలురాళ్ళు అనేది ఏజెస్కు సంబంధించింది, విపత్తులు అనేటువంటిది కార్యక్రమాలకు సంబంధించింది. హవిగ్ అరెస్ట్ ప్రకారం అని గుర్తుపెట్టుకోవాలి. మరియు అంతేకాకుండా జ్ఞానాత్మక రంగంలోని సోపానాలు అంటే లక్ష్యం కాంతి. జ్ఞానాత్మక రంగం అంటే తెలుసు, జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేటువంటిది. గతంలో మనకు లాంగ్వేజ్ పండితులో మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటిది అడిగాడు లక్ష్యం. కాబట్టి జ్ఞానాత్మక బోధనలో రంగాలు కూడా రావడం జరుగుతుంది. అభ్యసనంపై నిర్వచనము అడగడం జరిగింది. రైట్. ప్రత్యక్ష నియమాలు, సామీప్య నియమము, సామ్య నియమము, అవిరల నియమము, సాంతత్వ నియమము, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ లాంగ్వేజ్ పండితులు వచ్చినటువంటిది ప్రత్యక్ష నియమాలు. మరి మొదటి జాతీయ విద్యా విధానం ఏది అంటే 1968 మరియు తర్వాత 86 తర్వాత మనకు ఇది 2020 NEP 2020. మరి మొదటిది 1968 అనేటువంటిది మొదటి జాతీయ విద్యా విధానం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది NEP 2020లో మనం రాయడం జరిగింది. మరియు భావన పైన నిర్వచనం, భావనలు అనే టాపిక్ ఉంది, ప్రత్యక్షము అనే టాపిక్ ఉంది, స్వబుద్ధి అనేటువంటిది అంటే దాన్నే మెటాకాగ్నిషన్ అంటారు, వివేచన అనే టాపిక్ ఉంది, వివేచనకు విచక్షణ జ్ఞానం. రైట్. ఉపన్యాస పద్ధతిలో విద్యార్థులు ఎంత సమయం నేర్చుకుంటారు? మ్యాక్సిమం ఇది ఉన్నత తరగతులకు సంబంధించింది 40 నిమిషాలు మాత్రమే వారు నేర్చుకుంటారు. ఇది అందరికీ ఉపయుక్తం కాదు. విద్యార్థి అనేటువంటి వ్యక్తి ఉపన్యాస పద్ధతికి సంబంధించి సరికానిది అని అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరికీ సూటబుల్ కాదు, కేవలం ఉన్నత. ఎందుకంటే విద్యార్థులు ఎక్కువసేపు కూర్చోలేరు, 40 నిమిషాల కంటే ఎక్కువగా దీనిపైన మనం కూర్చోలేము. ఎందుకంటే ఎక్కువసేపు పాఠం వినలేము, స్తబ్దంగా ఉంటారు, నిష్క్రియాత్మక శ్రోతగా మిగిలిపోతారు. మరి ఇది బోధనా పద్ధతుల్లో వచ్చినటువంటిది. మరి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏ పేరు పెట్టడం జరిగింది? డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. మరి తల్లికి వందనం అనే స్కీము ఇంకా రాలేదు. ఇంటర్మీడియట్ వరకు బాలికలకు 15,000 రూపాయలు ఇంకా లాంచ్ చేయలేదు. కొత్త పథకాలు, సూపర్ 6 పథకాలు లాంచ్ చేయలేదు. కాబట్టి ఇది జస్ట్ పేరు మార్చడం జరిగింది. కాబట్టి ఆ మారు పేర్లు ఇవ్వడం జరిగింది. మరి మన పుస్తకంలో ఇక్కడ సైన్స్ బాగా నేర్చుకున్న విద్యార్థి అన్ని సబ్జెక్టులు బాగా నేర్చుకుంటాడు అని చెప్పే సిద్ధాంతం ఏది? ఏకకారకనా, ద్వికారకనా, బహుకారకనా అన్నప్పుడు ఇది ఏకకారక సిద్ధాంతం. ప్రజ్ఞ అనేది ఒకే ఒక కారకం. అంటే ఒక రంగంలో కృషి చేసిన వ్యక్తి అన్ని రంగాల్లో కృషి చేస్తాడు, అన్ని రంగాల్లో రాణిస్తాడు. ఒక రంగంలో నైపుణ్యం ఉంటే అన్ని రంగాలలో నైపుణ్యాన్ని సాధిస్తాడు. ఇది సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అంటారు, ఎవరు ఒప్పుకోనిది. సో దానిపైన ప్రశ్న రావడం జరిగింది. మొదటిది గుర్తుపెట్టుకోండి, ఏకకారక సిద్ధాంతం పైన. సో సైన్స్లో మరి ప్రేరణకు సంబంధించి రకాలు, ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, దాంట్లో మళ్ళీ సాధనా ప్రేరణ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రేరణకు సంబంధించి. మరి వీటితో పాటుగా బాగా నేర్చుకోవాల్సిన అంశాలు ఖచ్చితంగా ICT మాత్రమే అందరికీ దెబ్బ కొడుతుంది. కాబట్టి దెబ్బ పడకుండా ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను. మీరందరూ కూడా ఉచిత పరీక్షలు రాయండి, వీలైతే టెస్ట్ సిరీస్ తీసుకోండి. మొత్తం కూడా పుస్తకాల నుండే ఇస్తున్నాడు, కొత్త పుస్తకాల నుంచి ఎక్కువగా ఇస్తున్నాడు, NEP నుండి ఇస్తున్నాడు, అబ్రివేషన్స్ ఇస్తున్నాడు, నిర్వచనాలు ఇస్తున్నాడు, గ్రంథాలు ఇస్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొన్ని కొత్త పదాలు వచ్చినప్పుడు భయపడొద్దు, దయచేసి దాన్ని తర్జుమా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్లో అలాగే ఉంది, తెలుగులో అలాగే ఉంది.
కాబట్టి కొంచెం మైండ్ పెట్టండి. కొంచెం మైండ్ పెడితే నీకు రాదు అనుకోవద్దు పొరపాటున కూడా, అది నువ్వు చదివిందే ఉంటుంది. అందుకే లైన్ టు లైన్ చదవాలి. అందుకే ఉచిత పరీక్షలు పెట్టాను, రాయమన్నాను, డౌట్ అడగమన్నాను. నష్టం లేదు. మనకు అంతఃపరీక్షణ పద్ధతి, తర్వాత ప్రయోగ పద్ధతి, తర్వాత పరిశీలన, అక్వేరియంలో పరిశీలిస్తే నియంత్రిత పరిశీలన, ఇంకా ప్రయోగ పద్ధతి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. అన్నిటిపైన ప్రశ్నలు పంచబడతాయి. కాబట్టి పేజీ 1 నుంచి పేజీ ఎండింగ్ వరకు, పేజీ నెంబర్ 384లో మన పుస్తకంలో ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఆర్టికల్స్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఏ ఆర్టికల్స్, రాజ్యాంగంలో విద్యకు సంబంధించినటువంటి ఆర్టికల్స్, రాజ్యాంగంలో విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ను ఇస్తున్నాడు. నెగ్లెక్ట్ చేయకండి. ఐసీటీ అబ్రివేషన్ నెగ్లెక్ట్ చేయకండి, గ్రంథాలను నెగ్లెక్ట్ చేయకండి, నిర్వచనాలను నెగ్లెక్ట్ చేయకండి, మొత్తంగా ఏదీ నెగ్లెక్ట్ చేయకండి. ఇది నేను చెప్పేది. కాబట్టి భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. చదివిన వాడు నష్టపోడు. ఆ టైంలో మీకున్న మెంటల్ కండిషన్ అనేటువంటిది బాగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. వస్తే వస్తుంది, పోతే పోతుంది అన్న తెగింపు ఉండాలి, తెగువ ఉండాలి తప్ప భయం ఉండకూడదు. ఇంకా టైం ఉంది. చూసుకోవాల్సిన టాపిక్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. ప్రతిసారి వాట్సాప్ గ్రూప్లలో ఏమొచ్చాయి, ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, నీ గురించి ఎవడు మాట్లాడాడు, ఎగ్జామ్ అయిన వాళ్ళు కులాసాగా ఉంటారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వచ్చిన ప్రశ్నలు రావు. 1, 2 వచ్చినంత మాత్రాన మొత్తం ప్రశ్నలు కవర్ చేయదు. మీరు ఇంగ్లీష్ చదువుకోవాలి, తెలుగు, మ్యాథ్స్ ఇవన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రశాంతంగా మీ టైం టేబుల్ డిస్టర్బ్ కాకండి. ఈ టైంలో కావాల్సింది, ఈ టైంలో ఉండాల్సింది ప్రశాంతత అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ ప్రశ్న వచ్చినా సరే మీరు చేయగలరని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే మీరు మన యాప్లో ఉన్నారు, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు, మీరు ధైర్యంగా ఉన్నారు, మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీకు కావాల్సింది ఈ టైంలో తెగింపు. ఏ అనుమానాలను సరే మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి, మేము వెంటనే స్పందిస్తాం. ఏ మాత్రం అవకాశం ఉన్నా టెస్ట్ సిరీస్లోని ప్రశ్నలు విపరీతంగా ప్రాక్టీస్ చేయండి. అవే తిప్పి అడుగుతున్నారు. ఎందుకంటే ప్రతి పాయింట్ను, టెస్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ను బిట్టుగా రూపొందించాము. కాబట్టి కేవలం 99 రూపాయలు మాత్రమే ఉంది. అది డిఎస్సికి ఉపయోగపడుతుంది. మన టార్గెట్ టెట్ను ఉపయోగించుకొని డిఎస్సిని కొట్టాలి. కాబట్టి కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి. ఇది చివరి అవకాశం. కాబట్టి 80% మీరు డైవర్ట్ కాకూడదు. మీరు టార్చ్ లైట్ లాగా ఫోకస్గా ఉండాలి. దయచేసి ఎవరి మాటలు వినొద్దు. నీ ప్రిపరేషన్ ఆపొద్దు. మొత్తంగా చదవాలి, భాగాలుగా ప్రశ్నలు చేయాలి. సమగ్ర కృతి సిద్ధాంతం అదే చెప్తుంది. ఆల్ ద బెస్ట్.